హలో వివర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో నేను మిక్సీ జార్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ మిక్సీ జార్స్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. కాస్ట్ అరౌండ్ 600 రూపీస్ అయితే తీసుకున్నాను. దీంట్లో టోటల్ 3 జార్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి మసాలా మిక్స్ చేసుకోవడానికి, లైక్ పౌడర్స్ ఏదైనా చేసుకోవడానికి చిన్న జార్ అనేది వస్తుంది, చిన్న గిన్నె వస్తుంది, మిక్సీ గిన్నె. నెక్స్ట్ మీడియం సైజ్ వస్తుంది, అదేంటంటే కొబ్బరి మసాలా కొట్టుకోవడానికి, నెక్స్ట్ వడలు పిండి కొట్టుకోవడానికి, నెక్స్ట్ దోశ పిండి కొట్టుకోవడానికి ఈ సెకండ్ మిక్సీ జార్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే అన్నిటికన్నా పెద్ద మిక్సీ జార్ వస్తుంది, అదేంటంటే జ్యూస్ జార్. ఈ జ్యూస్ జార్ కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ 3 మిక్సీ జార్స్ నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే, యాక్చువల్లీ మా ఇంట్లో మిక్సీ ఉంది. నెక్స్ట్ ఈ జార్స్ అనేవి వర్క్ అవ్వడం లేదు. ఈ జార్స్ అనేది ఫస్ట్ ఎందుకు వర్క్ కావంటే, పని చేయడం లేదంటే బ్లేడ్లు అనేవి పోతూ ఉంటాయి. నెక్స్ట్ ఎక్కువ వేడిగా ఉన్నవి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయకూడదు. నెక్స్ట్ ఏదైనా గ్రైండ్ చేసేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ సార్లు గ్రైండ్ చేయడం వల్ల కూడా ఆ హీట్కి మిక్సీ జార్కి కింద ఉన్న లబ్బర్స్ కూడా మెల్ట్ అయిపోతాయి, విరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కంపెనీ ఇచ్చే జార్స్ ఒకసారి పాడైపోయినాయంటే మళ్ళీ మిక్సీ జార్స్ అనేవి దొరకవు. సేమ్ అలాగే లైఫ్ వచ్చే మిక్సీ జార్స్ అనేవి మళ్ళీ దొరకవు. నెక్స్ట్ అలా మిక్సీ జార్స్ కాకుండా మిక్సీ గ్రైండర్ తీసుకోవచ్చు కదా అని అందరికీ డౌట్ వస్తుంది. బడ్జెట్ ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు, లైక్ మిక్సీయే తీసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే మిక్సీ జార్స్ అయినా తీసుకోవచ్చు. మిక్సీ జార్స్ అయితే 600కి వస్తాయి, లేదా మిక్సర్ గ్రైండర్ తీసుకోవాలి అంటే 2500 అయితే అలా పడుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ మిక్సీ జార్స్ అయితే డ్యామేజెస్ అయితే ఏం లేవు. క్వాలిటీ అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా.